ఉన్నాయి. నీ కొరకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని, నీ కొరకు సమాధానం ఇవ్వాలని, నీకు శాంతిని కలుగు చేయాలని, నీకు సమృద్ధిని దయచేయాలని, నీకు సకల దీవెనలు కలుగు చేయాలని దేవుని మనస్సు, దేవుని యొక్క ఆలోచన, దేవుని ఉద్దేశం ఎప్పుడు నిన్ను తలగానే ఉంచాలనుకుంటున్నాడు. కానీ అయితే మన జీవితాలలో కొన్నిసార్లు ఏమంటున్నాడు, క్రీస్తునందు నువ్వు ఉన్న ఎడల నువ్వేం చేయాలంటే పాతవి గతించాలి. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు అంటున్న మాట ఏంటంటే ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, ఒక 2 గంటల్లో ఇది పాత క్యాలెండర్ అయిపోయిద్ది. 2 గంటల్లో పాత క్యాలెండర్ అయిపోయిద్ది. కాబట్టి కొత్త క్యాలెండర్ వస్తూ ఉన్నది, కొత్త సంవత్సరం వస్తూ ఉన్నది. డేటు సంవత్సరం మారిపోతూ ఉంది. కాబట్టి యేసు ప్రభును అంగీకరించిన తర్వాత చేయవలసిన పనులు ఏంటంటే పాతవి గతించాలి. పాతవి గతించాలి అంటే అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మనకి పాతవి అంటే ఇష్టం ఉండదు జనరల్గా. మనకన్నీ కూడా కొత్తవి. ఏదైనా మార్కెట్లో కొత్త ఫోన్ వచ్చిందనుకోండి, అప్పుడు దాకా వాడే ఫోన్ పాతదైపోయిద్ది. అర్థమవుతుందా? మన దగ్గర బాగా డబ్బు ఉందనుకోండి, ఒక్కసారిగా మనం వాడే వస్తువులన్నీ కూడా పాతబడిపోయినట్టుగా ఉంటాయి. ఎందుకంటే డబ్బు లేకపోతే అదే కొత్త వస్తువులాగా ఉంటుంది. కానీ అదే బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, ఒకవేళ ఆ ఇంట్లో వస్తువులన్నీ కూడా మార్చేస్తారు. పాత వస్తువులు ఏం చేస్తారంటే అమ్మేస్తారు, లేదా చెత్త కుండీలోనైనా లేకపోతే పడేస్తారు. కానీ ఇక్కడ అంటుంది పాత వస్తువుల గురించి కాదు. అర్థమవుతుందా? మనుషుల గురించి కాదు. కానీ మనం గమనించుకుంటే మనలో ఉన్నటువంటి పాప లక్షణాలు ఏదైతే ఉన్నాయో, యేసు ప్రభువును అంగీకరించక ముందు ఒకవేళ అబద్ధాలాడి ఉండవచ్చేమో, కానీ అర్థమవుతుందా, అసత్యంగా ఉండవచ్చేమో, కానీ అవినీతి చేయవచ్చేమో, కానీ ఇష్టానుసారంగా తిరగవచ్చేమో, కానీ సినిమాలు చూస్తూ ఉండవచ్చేమో, కానీ మందిరానికి రాకుండా ఉండవచ్చేమో, కానీ బూతులాడుతూ ఉండవచ్చేమో, కానీ క్రీస్తును అంగీకరించిన తర్వాత నువ్వేం చేయాలంటే పాతవి గతించాలి. పాతవి ఏంటని ఆలోచన చేస్తూ ఉంటే గనక పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, గలతీయులకు రాసిన పత్రిక